అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ హస్బెండ్ 22వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. షర్ట్ పట్టుకొని పైకి లేపి, యూ ఇడియట్, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో సెన్స్ లేదా, బ్రెయిన్లెస్ డమ్ అని ఇంకోటి పీకి ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లడ్ వచ్చేలాగా చేస్తాడు. సార్ సార్ తప్పైపోయింది సార్, వదిలేయండి ప్రభాకర్ ఏడుస్తూ బ్రతిమాలుతుంటే, జస్ట్ షటప్ అని తన పైనే రూమ్కి వెళ్ళి సిగరెట్ ముట్టిస్తూ అనునే తలుచుకుంటూ తనకు చాలా టఫ్ సిచ్యువేషన్ ఇది, ఎలా హ్యాండిల్ చేసిందో ఓ గాడ్ అని అనుకుంటూ ఉండగా వంశీ నుండి కాల్ వస్తుంది. చెప్పు వంశీ అని కూల్గా క్రిష్ ఆన్సర్ చేస్తే, చెప్పడం ఏంట్రా, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, పాపం రా అను ఏడుస్తూ వెళ్తుంటే తనని అలా చూడటం నా వల్ల అవ్వలేదు తెలుసా, అను పేరెంట్స్కి కూడా ఈ విషయం తెలిసిపోయింది క్రిష్, చాలా హర్ట్ అయ్యారా వాళ్ళు, నీ డెసిషన్ ఇప్పుడు కూడా చేంజ్ చేసుకోవాలని అనిపించట్లేదా అని వంశీ అంటాడు. ఏమీ మాట్లాడకుండా కాల్ని కట్ చేసి కుదురులేని ఆలోచనలో పడతాడు క్రిష్. తెల్లవార్లు జాగారం చేస్తూ మొబైల్లో ఇంకా డిలీట్ చేయకుండా పెట్టుకున్న మ్యారేజ్ పిక్ని చూస్తూ తెల్లార్లు నిద్రకి దూరం అవుతాడు. మనసేమో తప్పు చేస్తున్నావని హెచ్చరిస్తూ ఉంటే మైండ్ మాత్రం ఇందులో నీ తప్పేమీ లేదు, తనకి నీతో ఉండటం జస్ట్ అవసరమని తప్పుదో పట్టిస్తుంది. 4 రోజుల తర్వాత కోర్టుకి చేరుకుంటారు క్రిష్. క్రిష్ ముందే చేరుకొని లాయర్తో మాట్లాడుతూ ఉంటే తన తండ్రి తమ్ముడితో కలిసి క్యాబ్ దిగుతుంది అను. విశాల వస్తే నలుగురిలో ఆవేశంతో అరుస్తూ పరువు తీస్తుందని ఇంటి దగ్గరే ఉంచుతాడు భాస్కర్. కొంచెం డిస్టెన్స్లో ఉన్న క్రిష్ చూపు తనకు తెలియకుండానే అనుపై నిలుస్తుంది. లైట్ గ్రీన్ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్తో చిక్కిపోయిన శరీరంతో ముఖంలో ఏదో తనని అట్రాక్ట్ చేస్తున్న ఒక స్పార్క్ గ్లో కనిపిస్తూ ఉంటే అలాగే అడ్మైర్గా చూస్తూ ఉంటాడు. ఫార్మల్స్లో లైట్ బేబీ పింక్ షర్ట్ జీన్స్లో ఉన్న క్రిష్ని అనుకోకుండా తండ్రి వెనక నడుస్తున్న అను తలెత్తి చూస్తుంది. తననే తీక్షణంగా చూస్తున్న క్రిష్ చూపులని చూడలేక తలదించేసి అడుగులు తడబడుతున్న అతని దగ్గరికి వెళ్ళే కొద్దీ గుండె కొట్టుకుంటున్న వేగం పెరుగుతూ ఉంటే కిట్టు అని పీలగా తమ్ముడిని పిలుస్తుంది. ఏమైందక్క, వెనక్కి తిరిగి అను చేపట్టుకొని ఆతృతగా అడుగుతాడు కృష్ణ. ఏమీ లేదని ఇంకా తననే చూస్తూ ఉన్న క్రిష్ వైపు చూసి కిట్టు చెయ్యి టైట్గా పట్టుకొని ముందుకు నడుస్తుంది. భాస్కర్ గారు క్రిష్ని చూసి ముఖం తిప్పేస్తే బామ్మగారు సుజాత అనుని చూసి ముందుకొస్తూ ఎలా ఉన్నావను అని ప్రేమగా అడుగుతారు. మీరు చేసిన మోసానికి ఇంకా చావకుండా బ్రతికే ఉందమ్మా అని క్రిష్ వైపు చూస్తూ భాస్కర్ నిష్ఠూరంగా అంటూ రా తల్లి అని లోపలికి తీసుకొని వెళ్తాడు. క్రిష్కి భాస్కర్ చూపులు తనని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపిస్తే నుదురు రుద్దుకుంటూ తను కూడా లోపలికి వెళ్తాడు. క్రిష్ ఒక ఫేమస్ సెలబ్రిటీ కాబట్టి అను తరపున క్రిష్ తరపున లాయర్, జడ్జి, బామ్మగారు, సుజాత, భాస్కర్, అను తమ్ముడు కిట్టు తప్ప మూడో వ్యక్తి ఉండరు. 4 గోడల మధ్య వాదనలు వినిపిస్తూ ఉంటే అను క్రిష్ వైపు సూటిగా చూస్తుంది. ఆ చూపులు నన్నెందుకు మోసం చేశావని క్రిష్ని నిలువెల్లా తగలబెడుతున్న ఫీలింగ్ని కలిగిస్తూ ఉంటే కూర్చున్న చైర్ని చేత్తో బిగిస్తాడు. నాకిష్టమే అని ఒకే ఒక మాట చెప్పి సైలెంట్ అవుతుంది. భరణం కళ్ళు చెదిరే అమౌంట్ క్రిష్ తరపున లాయర్ చెప్పగానే లాయర్ వైపు నీచంగా చూస్తూ నాకే భరణం అక్కర్లేదని అను స్థిరంగా అంటుంది. అను మాటలు విన్న జడ్జి, నీకంటూ ఆధారంగా నీ భర్తే స్వయంగా ఇస్తున్నప్పుడు ఎందుకు వద్దంటున్నావమ్మా అని జడ్జి అడిగితే, అది తెలియాల్సిన వాళ్ళకి తెలిస్తే చాలు సార్, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని అను క్రిష్ వైపు చూసి వెళ్దామని తండ్రి వైపు చూస్తుంది. అది వింటున్న జడ్జి, చూడండి మిస్టర్ అభిరామ్ క్రిష్ గారు, మీకు సొసైటీలో చాలా పెద్ద ఇమేజ్ ఉంది, మీకు పెళ్ళై కేవలం 3 నెలల 15 రోజులు, ఇంత త్వరగా మీరు డివోర్స్కి అప్లై చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు. తన మీద నాకు ఏ ఫీలింగ్స్ లేవు, అప్పుడు నేనున్న ఆ పరిస్థితుల్లో తనని తప్పకుండా పెళ్లి చేసుకున్నానని క్రిష్ అంటే 5 నిమిషాల నిశ్శబ్దం తర్వాత, మిస్టర్ అభిరామ్ కృష్ణ అండ్ మిసెస్ అనురాధ అభిరామ్ కృష్ణ, మీరిద్దరూ కలిసి కనీసం ఒక 6 నెలల పాటు కలిసి ఉండాలి. ఆ తర్వాత కూడా మీకు ఒకరి మీద ఒకరికి ఏ ఎమోషన్స్ లేకుండా ఇదే నిర్ణయం తీసుకుంటే కోర్టు మీకు అఫీషియల్ డివోర్స్ గ్రాంటెడ్ చేస్తుంది. ఇన్ కేసు మీ మనసు మరి కలిసి ఉండాలని అనిపిస్తే ఈ పీరియడ్లో ఎప్పుడైనా మీ డివోర్స్ నోటీసులను విత్డ్రా చేసుకోవచ్చు, లేదా కోర్టులోనే విడిపోవడం ఇష్టం లేదని చెప్పొచ్చు డైరెక్ట్గా అని జడ్జి అంటారు. ఒక్క నిట్టూర్పు విడిచి అను వైపు చూస్తాడు క్రిష్. కానీ అను మాత్రం తండ్రి భుజం మీద తలవాల్చి నాన్న అని చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఏమీ కాదన్నట్లుగా భాస్కర్ గారు అను భుజం చుట్టూ చెయ్యేస్తే క్రిష్ పెదవులకి ఒక పక్కకు సాగుతాయి. కోర్టు నుండి బామ్మ సుజాత అనుతో కాసేపు మాట్లాడింటికి వెళ్ళిపోతే అను క్రిష్ బయటికి రాకముందే క్యాబ్లో వెళ్ళిపోతుంది. గాలి వ్యాపించినట్లుగా అను ఇంటి పొరుగింటి చుట్టూన్న జనాలకు నిజం తెలిసి విషాలని పీక్కు తినటం స్టార్ట్ చేస్తారు. ఏదైతే జరుగుతుందని తలుచుకొని అను భయపడిందో అదే జరుగుతుంటే గుక్కపట్టి ఏడుస్తూ తల్లి చూస్తున్న చూపులకి తల ఉంచుకుంటుంది. బామ్మ సుజాత జడ్జిమెంట్లో కొత్త ఆశ రేగి కొంచెం నెమ్మదిగా ఉన్న
న్యూస్ కాస్త స్ప్రెడ్ అయ్యి ఆ మాట ఈ మాట ఆ నోట ఈ నోట నాని బామ్మ ఇంటికి బంధువులతో పాటు ఫోన్ కాల్స్ కూడా నాన్ స్టాప్గా వస్తాయి. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ విశాల ముంగిట్లో నీళ్లు చల్లి ముగ్గు పెడుతుంటే అను మొక్కలతో కాసేపు టైం స్పెండ్ చేసి మనసును తేలికపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. పక్కింటి సుబ్బమ్మ విశాల వైపు చూస్తూ, విశాల, మేము విన్నది నిజమేనా? నీ కూతుర్ని నీ అల్లుడు వదిలేశాడంట కదా, వీధిలో అందరూ అదే మాట్లాడుకుంటున్నారని తిప్పుతుంది. విశాల మౌనంగా తన పని తాను చేసుకుంటుంటే ఇంకో అమ్మలక్క, నిజమా అని అడుగుతావేంటి వదిన? నిజమే, పెద్ద సినిమా హీరో, అందులోనూ బాగా డబ్బులున్నోడు అల్లుడుగా వచ్చాడని ఎగిరెగిరి పడ్డారు. దేవుడేమీ గుడ్డివాడు కాదు కదా, అందుకే ఇలా చేశాడు. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంతని పెద్దలు ఊరికే అన్నారా? దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడని అంటుంది పార్వతి. వింటున్నా కదా అని నిష్టం వచ్చినట్లు మాట్లాడకు. అసలే మేము బాధలో ఉన్నాం, మళ్ళీ అది చాలదన్నట్లు కాకుల్లా మమ్మల్ని పొడుచుకొని తినకండని లోపలికి వెళ్ళి అంతా వింటూ అక్కడే నిలబడి చూస్తున్నా అనూనే చూస్తూ, చూసావే ఏం వాగుతున్నారో అంతా, నువ్వు చేసుకున్నదేనే ఇదంతా. కోర్టులో ఈ విడాకులు నాకు ఇష్టం లేదని నువ్వు ఒక్క మాట చెప్పుంటే నేను మీ నాన్న ఇలా నలుగురిలో తలెత్తుకోలేక ఉండేవాళ్ళమే కాదని ఆవేశంగా అంటుంది విశాల. భాస్కర్ వచ్చి, విశాల ఏంటిది, నీకు కూడా ఆ అమ్మలక్కలాగా పిచ్చి పట్టిందా ఏంటి? అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదని తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావని గట్టిగా అరుస్తారు. అమ్మని ఏమనకండి నాన్న, ఇదంతా నేనుగా రాసుకున్న తలరాత అని ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతున్నాను. 1 గంటకి క్రిష్ కార్ రావడంతో మళ్ళీ అమ్మలక్కలంతా పోగై చూస్తుంటే ప్రభాకర్ ఇంట్లోకి వచ్చి కోర్ట్ పేపర్స్ని చూపిస్తూ, సార్, మేడం విల్లాలో దింపమని ఆర్డర్ వేశారు సార్ అని అంటాడు. అందరూ అనువైపు చూస్తే ఆ చూపులకి అర్థం తనకి తెలుసు కాబట్టి మౌనంగా వెళ్ళి బట్టలు బెడ్షీట్ ప్యాక్ చేసుకొని బ్యాగ్తో బయటికి వచ్చి, వెళ్తానమ్మా అని విశాలను చూస్తూ అంటుంది. వెళ్ళొస్తానని చెప్పాలి తల్లి. భాస్కర్ గారు బాధగా అంటే, నీ కూతురు నీ పరువు బజార్లో వేసిందన్న, నాకు ఇంట్లో ఉండే అర్హత అవకాశం రెండూ లేవని బ్యాగ్ తీసుకుంటే కిట్టు ఏడుస్తూ బ్యాగ్ తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాలా అక్క అని బాధగా అంటాడు. వెళ్ళమనే కదరా కోర్టులో జడ్జి గారు చెప్పింది. 6 నెలల తర్వాత కూడా నా జీవితం ఇలాగే ప్రశ్నార్థకంగా ఉంటుందని తెలియక పాపం ఆ జడ్జి గారు అలాంటి తీర్పిచ్చారు. కానీ నాకు తెలుసు కదా అంటూ అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకో అని వెళ్తూ ఉంటే, మేడం బ్యాగ్ నేను తీసుకుంటానని ప్రభాకర్ బ్యాగ్ని అను చేతిలో నుండి తీసుకొచ్చి కార్ డిక్కీలో పెట్టేసి అను కోసం డోర్ ఓపెన్ చేస్తాడు. అయ్యో, నేనేమంత స్పెషల్ పర్సన్ కాదులేండి, జీతం ఇచ్చే మీ సార్కి మాత్రమే ఈ సేవలు చేయండి అని కారులో కూర్చుంటుంది అను. కానీ ఆ సార్కి మేడం మీరే కదా మేడం అని ముందు కూర్చొని డ్రైవర్ని పోనివ్వమని చెప్తాడు. విశాల, భాస్కర్ గారు ఇంటి చుట్టూన్న వాళ్ళ చూపుల గుసగుసలు వినలేక లోపలికి వెళ్ళి తలుపేసుకొని మొన్నటి వరకు హాయిగా ఏ చీకు చింత లేకుండా ఉన్న కుటుంబంలోకి ఒక్కసారిగా అగాధం వచ్చి పడటంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు బ్రతుకు ఇలా అయ్యిందని చైర్లో కూడబడతారు భాస్కర్ గారు. కార్ నేరుగా క్రిష్ బంగ్లా పోర్టికోలో ఆగటంతో అనులో భయం తారాస్థాయికి చేరుకొని గుండె వేగం పెరుగుతుంది. నిజానికి విడాకులు ఇవ్వగానే క్రిష్ మొహం కూడా చూడకూడదని ఫిక్స్ అయిన అను ఇప్పుడు తనతోనే 6 నెలల పాటు కలిసి ఉండాలి అంటేనే ఆమె మనసు అసలు భరించలేకపోతోంది. ఇంట్లో మెయిడ్ వచ్చి మేడం రండి అని అక్కడే ఆగిపోయిన అనుని లోపలికి తీసుకొని వెళ్తుంది. బ్యాగ్ అను గదిలో పెట్టేసి, సార్ లేరు, ఈవినింగ్ వస్తారు, మీకేం కావాలన్నా నన్ను అడగండి అని మెయిడ్ అంటుంది. అని ముభావంగా అంటూ రూమ్కి వెళ్ళి ఇంతలో తను వీక్గా ఉన్నందుకు ప్లస్ బిడ్డ కోసం వేసుకోవాల్సిన టాబ్లెట్స్ గుర్తొచ్చి వాటర్ కోసం కిచెన్లోకి నడిచి వాటర్ బాటిల్ తీసుకొని టాబ్లెట్స్ని వేసుకుంటుంది అను. ప్రభాకర్ క్రిష్కి ఫోన్ చేసి మ్యాటర్ అంతా చెప్పేసి తిరిగి షూటింగ్ స్పాట్కి డ్రైవర్తో పాటుగా వెళ్తాడు. మధ్యాహ్నం అవడంతో మెయిడ్ వచ్చి పిలిస్తే తినాలని లేకపోయినా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం తినాలని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, నువ్వు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఎప్పుడూ కనిపించలేదని అను ఆ మెయిడ్ని అడుగుతుంది. ఒక 40 ఏజ్ ఉన్న ఆ మెయిడ్, అప్పుడు సారే వెళ్ళిపోమన్నారమ్మా, అందుకే మీరు వచ్చినప్పుడు నేను లేనని ఆ మెయిడ్ అంటుంది. విషయం అర్థమై తినేసి మందులు వేసుకొని మందుల ప్రభావమో లేక అతిగా ఆలోచించడం వల్ల కానీ నిద్రపోయిన అను ఈవినింగ్ అయినా లేవదు. ఈవినింగ్ 6కి ఇంటికొచ్చిన క్రిష్ ప్రభాకర్ ఇంటికి వెళ్ళిపోమని చెప్పి సోఫాలో కూర్చొని షూ తీస్తూ మెయిడ్ని పిలిచి, మేడం ఆఫ్టర్నూన్ లంచ్ చేసిందా అని అడుగుతాడు. సార్ పడుకున్నారు, డిస్టర్బ్ చేయలేదని అంటే, డిన్నర్ ప్రిపేర్ చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పి పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టీ షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ అను ఉంటున్న రూమ్ డోర్ సౌండ్ రాకుండా ఓపెన్ చేస్తాడు. కడుపు మీద ఒక చెయ్యి వేసుకొని ఇంకో చెయ్యిని పిల్లో కింద పెట్టుకొని నిద్రపోతున్న అనుని చూసి తన దగ్గరికి వెళ్ళి తన పక్కనే కొంచెం డిస్టెన్స్లో కూర్చుంటాడు. బాగా ఏడ్చింది అని అనటానికి ఉబ్బిన ముఖం, వాచిన కళ్ళు,
తనని అట్రాక్ట్ చేస్తున్న ఆమె మోము కాసేపు చూసి భుజం మీదకి జర్ర తాళీ చైన్ చూసి తాకాలని చూసి చెయ్యి వెనక్కి తీసుకుంటాడు. ఎలా వచ్చాడో అలాగే సౌండ్ చేయకుండా రూమ్కి వెళ్ళిపోతాడు క్రిష్. నైట్ డిన్నర్ చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసి మెయిడ్ వెళ్ళిపోతుంది. నైట్ 8 అవుతున్న గది నుండి అను బయటికి రాకపోవడంతో ల్యాప్టాప్ పక్కన పెట్టేస్తూనే వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి విండో నుంచి కనిపిస్తున్న లైట్స్కి మెరుస్తున్న ఫ్లవర్స్ ఉన్న మొక్కల్ని చూస్తూ ఉంటుంది. క్రిష్ పెర్ఫ్యూమ్ అను ముక్కుకి తాకగానే మనసు ఆగక టక్కున వెనక్కి తిరిగి చూస్తుంది. తనని ఏ భావం లేకుండా చూస్తున్న క్రిష్ని చూసి ఎందుకు వచ్చారని సీరియస్గా చూస్తూ అడుగుతుంది. డిన్నర్ చేయకుండా ఏం చూస్తున్నావని క్రిష్ అంటే ఆకలిగా లేదని అను అంటుంది. చూడు అను, నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు, అది మర్చిపోకు. నీకు నేనంటే ద్వేషం ఉందని, నన్ను హేట్ చేస్తున్నావని కూడా తెలుసు. బట్ నా మీదున్న కోపంతో ఫుడ్ని నెగ్లెక్ట్ చేయకు అని అర్చినట్టే అంటాడు క్రిష్. వాదించడానికి కూడా ఓపిక లేకపోవడంతో క్రిష్ వైపే సూటిగా చూస్తూ తనని దాటుకుంటూ వెళ్ళి మౌనంగా టేబుల్ మీద కూర్చొని తను తినకూడనివి ఏమైనా ఉన్నాయేమోనని ఒకసారి అంతా కూడా చూసుకొని ఈసారి వైదేహి గారిని కలిసినప్పుడు ఫుడ్ డైట్ గురించి అడగాలనుకొని మౌనంగా ప్లేట్లో తను సర్వ్ చేసుకొని తింటుంది. లైట్గానే తినేసి ట్యాబ్లెట్స్ కోసం హ్యాండ్ వాష్ చేసుకొని వాటర్ బాటిల్ తీసుకొని గదిలోకి వెళ్తుంటే ఏ ఆగు, ఎందుకు సరిగ్గా తినలేదని సాఫ్ట్గా అడిగినా అది అనూకి మాత్రం గంభీరంగా వినిపిస్తుంది. చెప్పాను కదా ఆకలిగా లేదని. వెనక్కి తిరిగి చూడకుండా తను పడుతున్న టెన్షన్ని బయటపడనివ్వకుండా అంటుంది. వెయిట్, నీతో మాట్లాడాలని క్రిష్ అంటే ఏం మాట్లాడాలని అంటుంది. ఇలా రా అని క్రిష్ సోఫాలో కూర్చుంటే అను అతనికి ఎదురుగా ఉన్న ఇంకో సింగిల్ సీటర్ సోఫాలో కూర్చుంటుంది. అనుని కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ డబ్బిస్తుంటే ఎందుకు వద్దన్నావని అడుగుతాడు క్రిష్. క్రిష్ వైపు చివాలన చూస్తూ, చూడండి, మీ వెనుకున్న డబ్బును చూసి మీ మీద పడే అమ్మాయిలు, మీ కోరికలు తీర్చేవాళ్ళు మీకోసం ఎగబడతారేమో కానీ నేను ఆ టైప్ కాదు. మీ దృష్టిలో మన పెళ్ళి మీకు ఒక కాంట్రాక్ట్ ఆర్ అవసరం కోసం చేసుకునేది అవ్వచ్చు. బట్ నాకు మాత్రం నా మనసులో నిలిచిపోయిన ఒక జ్ఞాపకం. అగ్నిసాక్షిగా నా మెడలో తాళి ఎప్పుడైతే కట్టారో అప్పుడే మిమ్మల్ని నేను నా భర్తగా యాక్సెప్ట్ చేశాను. మీ జాలి నాకు అక్కర్లేదు. విడాకుల తర్వాత కూడా మిమ్మల్ని ఆశించకుండా నేను బ్రతకగలనని అను అంటుంది. ఆమె వైపే చూస్తున్న క్రిష్, మరి నా మీద నీకు కోపంగా లేదా అని నార్మల్గా అడుగుతాడు క్రిష్. ఒక విరక్తి నవ్వు నవ్వి, మీ మనసులో లేని నా స్థానం కోసం నేను ఎగమలలేను, కానీ మిమ్మల్ని క్షమించలేను. అలా అని గుర్తుపెట్టుకోవాలని కూడా లేదు. నా పిచ్చి కాకపోతే రాతలో లేని బంధం కోసం ఇన్ని రోజులు తప్పించాను. తీరా నిజం తెలుసుకునే లోపు అతిగా ఆశపడ్డాననిపిస్తోంది అభిగారు అని ఏడుస్తూ అంటుంది అను. అను డోంట్ క్రై అని అంటూ పైకి లేచి ఆమె ముందు మోకాల మీద కూర్చొని చెంపలను తాకిన కన్నీటిని బొటన వేలితో సున్నితంగా తుడుస్తూ అంటాడు. కాసేపటికి తేరుకొని పైకి లేచి, ప్లీజ్ అభిగారు, ఈ 6 నెలలు నాకు దూరంగా ఉండండి. మిమ్మల్ని నమ్మి మళ్ళీ పిచ్చిదాని అవడానికి నేను రెడీగా లేదని గదిలోకి వెళ్ళిపోయి గట్టిగా తలుపు బిగించుకొని అప్పటి వరకు బిగబట్టిన కన్నీటికి స్వేచ్ఛనిస్తుంది. సోఫాలో కూర్చున్న క్రిష్ సిగరెట్ని వెలిగిస్తూ, నీ కన్నీటిని చూస్తున్న ప్రతిసారి నేనే కారణమని గుర్తు చేస్తుంటే తట్టుకోలేకుండున్నాను అను. నా లైఫ్లో ఇది రిగ్రెట్గా మిగిలిపోతుంది. తెలియక నిన్ను బాధ పెట్టాను. ఎప్పటికైనా నన్ను క్షమిస్తావా అంటూ మనసులో రేగుతున్న అగ్నికి పైన ఉన్న మినీ బార్లోకి వెళ్తాడు. అతను తీసుకుంటున్న విస్కీకి గొంతు మంట పెడుతున్నా మనసులో రేగిన మంట చల్లారదు. ఏడుస్తూ బెడ్ మీద అలాగే నిద్రలోకి జారుకుంటుంది అను. క్రిష్ అర్ధరాత్రి వరకు నిద్రకు దూరమై ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటాడు. ఇద్దరి హృదయాల్లో ఒకటే సంఘర్షణ. అను కళ్ళు తెరిచి టైం చూసి నైట్ తను క్రిష్తో మాట్లాడింది గుర్తు చేసుకొని ఏడవటం వల్ల తలనొప్పిగా ఉండడంతో ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది. క్రిష్ అలికిడి లేకపోవడంతో లేడనుకుని మెయిడ్ తెచ్చిన కాఫీ వద్దని తనే కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని హాల్లోకి వస్తుందను. కాఫీ తాగుతున్న స్టైర్ క్రేస్ నుండి వస్తున్న క్రిష్ని ఈ క్షణం భయమేసి అలాగే చూస్తూ ఉంటుంది. కొలిమిలో నిప్పు కనికల్లా ఉన్న కళ్ళు, ఎప్పుడు నీట్ డ్రెస్సింగ్లో ఉండే క్రిష్ నలిగిన నైట్ వేసుకున్న షర్ట్, నిద్రలేక పీక్కుపోయినట్లు ఉన్న ముఖం కాఫీ తాక్కుండా అలాగే చూస్తూ ఉంటుంది అను. క్రిష్ అనుని ఓ కంట గమనిస్తూనే ఆమె కూర్చున్న అదే సోఫాలో కూర్చుంటూ హెడ్కి తల కనతలు రుద్దుకుంటూ టీవీ ఆన్ చేస్తాడు. పీకల దాకా తాగడం ఎందుకు, పొద్దు పొద్దున్నే ఇలా తల పట్టుకోవడం ఎందుకు అని మనసులో అనుకుంటుంది అను. మెయిడ్ని పిలిచి రంగమ్మ కాఫీ అని అంటూ పరధ్యానంగా ఉన్న అను చేతిలో కాఫీ తీసుకుంటాడు కోపంగా క్రిష్ వైపే. అను చూస్తుంటే క్రిష్ ఆమె చూపులు పట్టించుకోకుండా చెయ్యి సోఫా వెనక్కి వేస్తాడు. పొడుగు చెయ్యి అయ్యి అది కాస్త అను భుజాన్ని తాకడంతో క్రిష్ వైపే కాల్చేసేలా చూస్తూ పైకి లేచి అడిగితే మెయిడ్ తెచ్చిస్తుంది. నా కాఫీనే లాక్కోవాలా అని
అరుస్తుంది అను. నీ చేతి కాఫీ అంత టేస్ట్గా ఉండదని నీకోసమే కాఫీ చెప్పాను, రంగమ్మ తెచ్చిస్తుంది, అది తీసుకుని తాగు అని క్రిష్ అంటే అక్కర్లేదని అను రూమ్లోకి వెళ్తుంటే అను తల తిప్పి పిలుస్తాడు. ఆగి వెనక్కి తిరిగి చూస్తే థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ కాఫీ అని అంటాడు క్రిష్. ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఎందుకు నన్ను మళ్ళీ పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారు, దూరంగా ఉండండి అని నైటే చెప్పాను కదా, ఇంకా ఏమి మిగిలిందని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని అనుకుంటూ చిరాగ్గా ఉండడంతో హెడ్ బాత్ చేసి రూమ్లోనే ఉన్న డ్రయర్తో జుట్టు మొత్తం ఆరబెట్టుకుంటుంటే అద్దంలో తనని తాను చూసుకుంటున్న అనూకి జరిగిన సంఘటనలన్నీ గిర్రున కళ్ళ ముందు మెదిలితే కన్నీరు చెంపల్ని దాటి గుండెలను తడిపేస్తుంది. కడుపు మీద చెయ్యేసుకొని ఈ 6 నెలల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా ప్రెగ్నెన్సీ అభి గారి ముందు బయటపడుతుంది, తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు, ఒకవేళ అబార్ట్ చేసుకోవాలని నన్ను బలవంతం చేస్తే నో, నా బిడ్డని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను, అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథగా మారిన నాకు నా బిడ్డే సర్వస్వం అని కన్నీళ్లు తుడుచుకొని బయటకు వస్తుంది అను. డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి క్రిష్ తలెత్తి చూస్తాడు. క్లిప్ పెట్టిన లాంగ్ హెయిర్, చిన్న చిన్న బుట్టలున్న బ్లాక్ హ్యాండ్లూమ్ శారీ, రెడ్ బ్లౌజ్, సింగిల్ పళ్ళు మీద వదిలి నుదుటిన ప్లేన్ స్టిక్కర్, బెడలో తాలి, పాపిట్లో కుంకుమతో క్రిష్ అనుపై రెప్ప వేయకుండా క్షణం పాటు అలాగే చూసి మళ్ళీ మొబైల్ స్క్రోల్ చేసుకుంటాడు. అను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అప్పటికే ఫ్రెష్ అయ్యి రెడీ అయిన క్రిష్ తన అలవాటు ప్రకారం బియర్డ్ తడుముకుంటూ మొబైల్ చూసుకుంటున్న క్రిష్ని అను కూడా క్రిష్ తనని ఎలాగైతే చూశాడో అలాగే చూస్తుంది. క్రిష్ వైపు ఒకసారి చూసి బ్రేక్ఫాస్ట్ మౌనంగా చేస్తుంటే ఇంతలో మెయిడ్ ఫ్రూట్ సలాడ్ జ్యూస్ క్రిష్ టేబుల్ మీద పెడుతుంది. మొబైల్ చూస్తూనే మౌనంగా తింటున్న క్రిష్ జ్యూస్ గ్లాస్ తీసుకొని అనునే తీక్షణంగా చూస్తుంటాడు. అతని చూపులు ఆమె నిలువెల్లా తడుముతూ ఉన్నా అతని వైపు చూడకుండా గబగబా తినేసి వాటర్ బాటిల్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. ట్యాబ్లెట్స్ వేసుకొని ఏంటి నా చూపులతోనే కైమా వండుకొని తినేవాడిలాగా అలాగా చూస్తున్నాడనుకొని మొబైల్ డైనింగ్ టేబుల్ దగ్గరే మర్చిపోవడం డోర్ దగ్గరికి వెళ్ళే లోపు మొబైల్ మోగుతుంది అనుది. కరెక్ట్గా అదే సమయానికి క్రిష్ కూడా లేచి బయటకు వెళ్తూ ఉంటే అను మొబైల్ చూసి చేతిలోకి తీసుకుంటాడు. డోర్ ఓపెన్ చేసుకొని వచ్చిన అను ఈరోజు హాస్పిటల్ చెకప్కి వెళ్ళాలి, అది గుర్తు చేయడానికి డాక్టర్ వైదేహి కాల్ చేశారేమో అని అనుకుంటూ భయపడుతూ నెక్కి నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటుంటే ఆమె ప్రవర్తన క్రిష్ కను బొమ్మలు ముడిపడేలా చేస్తుంది. స్క్రీన్ మీద నేమ్ చూసి అను వైపు చూస్తూ అను డాక్టర్ వైదేహి నీకెందుకు కాల్ చేస్తుందని అడుగుతాడు. అది అది అని ఆలోచిస్తూ ఆ రోజు తర్వాత మార్నింగ్ బామ్మ నన్ను ఆవిడ దగ్గరికే తీసుకెళ్లారు, ఎలా ఉందో అడగడానికే చేస్తోందేమో అని ఇలా ఇవ్వండని క్రిష్ని సూటిగా చూడలేక మొబైల్ తీసుకొని బయటకు వెళ్ళి గార్డెన్లో ఎవరూ లేకపోవడంతో కాల్ బ్యాక్ చేసి చెప్పండి డాక్టర్ అని అను అంటుంది. అను ఈరోజు నీకు స్కాన్ చేయాలని చెప్పాను కదా, ఇంకా హాస్పిటల్కి ఎందుకు రాలేదని వైదేహి అడుగుతుంది. బయలుదేరుతున్నాను డాక్టర్ అని బామ్మగారికి కాల్ చేస్తున్నాను, తోడుగా నేను వస్తానని బామ్మ అంటే తనతో ఎవరు వచ్చినా క్రిష్కి వితిన్ సెకండ్స్లో తెలిసిపోతుందని లక్ష్మిని తోడుగా పంపమని అంటున్నాను. సరే అని మెయిన్ డోర్లోకి వచ్చేలోపు ఎదురుగా వస్తూ క్రిష్ తననే సూటిగా చూస్తూ ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందని అడుగుతాడు. శరీరం మీద అయిన గాయాలు మానిపోయాయి కానీ మనసుకు అయిన గాయం మాత్రం అలాగే ఉంది, ఇంకా మానలేదని అను క్రిష్ని దాటి వెళ్తూ ఉంటే అను చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు క్రిష్. సారీ ఫర్ దట్, కావాలని చెయ్యలేదు, మత్తులో అలా జరిగిపోయింది మనస్ఫూర్తిగా అంటాడు క్రిష్. క్రిష్ కళ్ళల్లోకి అను సూటిగా చూస్తూ చెయ్యి విదిలించుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది. లక్ష్మి డైరెక్ట్గా హాస్పిటల్కే రమ్మని బ్యాగ్ తీసుకొని బయటికి నడుస్తుంది. ఆ రోజు బోర్డ్ మీటింగ్ ఉండడంతో ఆఫీస్కి రెడీ అయిన క్రిష్ అను వెళ్తుండడం చూసి వెయిట్, ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. వెళ్తున్న అను ఆగి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని వదిలి మీకెందుకు చెప్పాలి, త్వరలో విడిపోయే వాళ్ళం, నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు, మీరెక్కడ ఎవరితో తిరిగితే నాకెందుకు, నా మీదున్న హక్కుని మీరు డివోర్స్ నోటీస్ ఇచ్చినప్పుడే పోయింది, నా మీద అజమాయిషీ చేయాలని చూడకండని బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో బయటకు నడుస్తుంది. బయట క్రిష్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాకర్, మేడం మీరు క్యాబ్లో వెళ్ళడం ఏంటి, డ్రైవర్ డ్రాప్ చేస్తాడు రండని వినయంగా అంటే అక్కర్లేదు ప్రభాకర్ గారు, నాకు లేని వాటిని నేను ఆశించనని క్యాబ్లో కూర్చొని అడ్రస్ చెప్తుంది. అను మాటలే ఇంకా ఇంకా తన చెవిలో రివైన్ అవుతూ ఉంటే జస్ట్ ఫోన్ కాల్ అడిగినందుకే ఎందుకంత టెన్షన్ పడుతోంది, ఎక్కడికి వెళ్తోంది తను అని అంటే ఎప్పుడు నా వైపు సూటిగా చూడటానికే భయపడి చచ్చేది, అలాంటిది ఇంత తెగింపుగా మాట్లాడుతోంది, సంథింగ్ ఫిషీ అనుకుంటూ సూర్యదేవ్ గారికి కాల్ చేసుకుంటూ కార్ దగ్గరికి నడుస్తాడు. హాస్పిటల్ ముందు ఆగిన క్యాబ్ నుండి దిగుతున్న అనుని చూసి అను కోసం ఎదురు చూస్తున్న లక్ష్మి రాధమ్మ అని నవ్వుతూ ఎదురెళ్ళి చేతులు
పట్టుకొని అంతా బాగుంది కదా రాధమ్మ, ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది అని ఆప్యాయంగా అడుగుతుంది లక్ష్మి అనుని. కథ ఇంకా ఉంది. అను ప్రెగ్నెంట్ అన్న విషయం క్రిష్కి తెలుస్తుందా? ఒకవేళ క్రిష్కి నిజం తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? నిజంగా అను భయపడుతున్నట్టే అబార్షన్ చేయించుకోమని చెప్తాడా? లేక కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ వల్లే క్రిష్ మారతాడా? అసలు క్రిష్ మనసు మూలల్లో దాగి ఉన్న అనుపై ప్రేమను బయట పెడతాడా లేదా? 6 నెలలు కలిసి ఉండాలని చెప్పిన జడ్జి తీర్పుకి కట్టుబడి ఈ 6 నెలల్లో వీరి జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.